కష్టాలు ఆ ఇంటిపై కరాలను నృత్యం చేస్తూ ఆ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రతిరోజు కూలి పనులకు పోతే గానీ పూట గడవని ఆ ఇంట్లో చిన్నారి హార్ట్లో రంధ్రం పడి అతి కష్టం మీద ప్రాణాపాయ స్థితిల నుండి బయటపడగా నేడు మృత్యు రూపంలో ఆ కుటుంబ పెద్దని బలి తీసుకొని ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. వివరాల్లోకి వెళితే కడప జిల్లా అట్లూరి మండల పరిధిలోని కమలాకుర్రు, దిన్నమీదపల్లి, హరిజనవాడ గ్రామాల్లో చాట్ల పోలయ్య, భాగ్యమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 2 సంతానం కాగా 9 ఏళ్ల చిన్నారి శృతికి హార్ట్లో రంధ్రం పడి అతి కష్టం మీద మృత్యువు నుండి బయటపడగా నేడు ఆ కుటుంబ పెద్దను మృత్యువు కబలించి వేసింది. చాట్ల పోలయ్య ఉదయాన్నే లేచి ఉపాధి పనులకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరగా దారి మధ్యలో గుండెపోటుతో అక్కడే కింద పడిపోవడంతో స్థానికులు గమనించి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇది తెలుసుకున్న మృతుడి భార్య, పిల్లలు ఆక్రందనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో ఇక మాకు దిక్కేమిటి అంటూ వారి రోదనలు అందరినీ కలచివేసింది. ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆ ఊరి గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఏం లేదు సార్, పొద్దున్నే ఉపాధి పనికి అయింది. మా తమ్ముడు పొద్దున్న ఉదయాన్నే అర్లీ మార్నింగే 6 కల్లా లేచి బాత్రూమ్ పోయేసి 6:30కి ఇంట్లో మా మర్దాలకి చెప్పేసి ఇట్లా నేను కరువు పని పోతాను, ఉపాధికి పోతున్నాను, నేను మీరు ఏదైనా పని ఉంటే చూసుకొని లేకుంటే నేను ఉపాధి పనికి పోతాను వచ్చినాడు. ఆ నుంచి పోగానే ఈ నుంచి కొద్దిగా 1/2 కిలోమీటర్ కూడా లేదు సార్, అక్కడ ఒక మోరే ఉంది. ఆ మోర్ దగ్గర ఏదో కాలు తట్టుకొని అక్కడ ఏదో పడిపోయినాడని మాకు అక్కడ దోన పనికి పోయే వాళ్ళు చెప్పినారు. చెప్తేనే హడావుడిగా మేము అక్కడికి వెళ్తాను సార్. అక్కడ పోతేనే స్ట్రోక్ కోల్పోయింది. స్ట్రోక్ కోల్పోతేనే ఏం దాయి విషయం అనుభవేసరికి మళ్ళీ అంతలోకి పిలిస్తే పలకల ఏమైందా ఏమని చెప్పేసి మళ్ళీ ఆటో తీసుకొని బద్దెలు పోవడం జరిగింది. బద్దెలు పోతేనే అక్కడికి పోగానే డాక్టర్లు వచ్చేసి అక్కడ వాళ్ళు మన జనరల్ హాస్పిటల్కి వెళ్ళాము సార్, గవర్నమెంట్ హాస్పిటల్కు. అక్కడికి వెళ్తే వాళ్ళు దారిలోనే అబ్బాయి చనిపోయినాడని బిడ్డలు సార్ 1.5 సంవత్సరం నెల 15 రోజులు చెన్నై అమ్మ హాస్పిటల్ ఉండి ఈ బాబుని తీసుకొని వచ్చిన బయటికి బాగా చేయించుకొని తీసుకొని వచ్చి మా పిల్లోడు అంతంత మాత్రమే చదువుకొని మధ్యలోనే పని చేసాను. మేము కూలి పని చేసుకున్నాం సార్. మా తమ్ముడు బయలుదేరి కూలి పని చేసుకుంటూ ఆరోగ్య కారణాల వల్ల పోలేక ఉపాధి పని పోయినాడు. ఉపాధి పని పోతే దారిలో ఏదో ఇన్సిడెంట్ ఏదో జరిగింది. ఏం కదా మాకైతే ఏం సమస్య లేదు. దయచేసి ఇప్పటికీ మా కుటుంబాన్ని ఆదుకోవాలి. మీకు అందరికీ ధన్యవాదాలు సార్. అదొక్కటి తప్పక మా పిల్లోడిని మా కుటుంబాన్ని బయట వేయమని మేము ఒకటే వేడుకుంటున్నాం సార్. లైసెన్స్ ఇక్కడ ఉన్న ఫీల్డ్ ఆఫీసర్లు కానీ ఇంకొకరు కానీ మా కుటుంబం చెప్పినారు సార్. అధికారులకు చెప్పినాం సార్. అందరికి ఇన్ఫార్మ్ చేసి మా సర్పంచ్ గారు అందరికీ ఇన్ఫార్మ్ చేసేవాడు. కాబట్టి దయచేసి మా కుటుంబాన్ని ఆదుకోవాలని మా బిడ్డ పాప ఆ పాప కోసమే జీవిస్తాను అతను. కాబట్టి మా బాబుని ఆదుకోవాలని కోరుకుంటున్నాం, మా కుటుంబాన్ని ఆదుకోమని కోరుకుంటున్నాం సార్. ఉపాధి వాళ్ళు ఏం చెప్పినారు? పది సార్ మేము వస్తాము, ఎట్లా జరిగిందో ఏం కథ ఎంక్వైరీ చేసి దాని తర్వాత మీకు ఏదైనా ఉపాధి కల్పిస్తామని చెప్తాము సార్. వాళ్ళు ఇంకా దయచేసి రావాలి, మా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. మా పాప కోసం నా తమ్ముడు ప్రాణం అంతా ఈ పాప కోసం ప్రాణంగా పెట్టి బతుకుతాను సార్. అలాంటి వాడు ఈరోజు మా మధ్యలో లేడు. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు మమ్మల్ని ఆదుకోవాలని ఒకటే మనం చేసుకుంటా ఉన్నాం. గోల్డ్ ఉందని చెప్పేసి అక్కడ చెప్తే డాక్టర్ వాళ్ళు కడపలో కూడా తీసుకున్నారు సార్. మనం జాయిన్ చేసుకోవాలి. బయట పంపించిన తర్వాత అక్కడ నుంచి అదే అంబులెన్స్ డ్రైవర్తో మాట్లాడుకొని ఆమె చెన్నై పోయినా సార్, అమ్మ హాస్పిటల్. అక్కడ నెల 15 రోజులు ఉండి ఆ బిడ్డను నేను బతికించుకొని ఇంటికి వస్తే ఇప్పుడు అట్లా కోలుకొని ఇట్లా ఉంది సార్. అది ఎక్కడ ఇంత డబ్బులు పెట్టుకోవద్దు. ఇట్లా పాపలకు చిన్న పిల్లలు అంటే 12 సంవత్సరాల వరకు బాగా చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళండి. ఒక అంబులెన్స్ డ్రైవర్ చెప్తే ఆయన్ని తీసుకొని నేరుగా తీసుకొని ఆయన మమ్మల్ని అపాయింట్మెంట్ చేసుకుంటారు. అక్కడ ఎవరు మనకు తెలియదు, వాళ్ళ భాష మాకు రాదు, మా భాష వాళ్ళకి రాదు. అక్కడ ఆయన చెప్తే ఆయన ప్రకారం అక్కడ పోతే ఈ పొద్దు మా మధ్యన ఈ పాప ఉంది. ఈ పాప కండిషన్ బాగుంది, ఆరోగ్యంగా ఉంది కదా ప్రస్తుతం? ఆరోగ్యం ఉంది సార్. ప్రతి సంవత్సరం హాస్పిటల్కి వెళ్ళాలి సార్ చెన్నైకి. ప్రతి సంవత్సరం చెకప్ చేసుకుని రావాలి. ఏం ఖర్చు అవుతుంది? ఏమన్నా ఖర్చు అవుతుందా? అవును సార్, ఛార్జ్ పోయి వచ్చే వరకే 10,000 ఖర్చు అవుతుంది సార్. దాని తర్వాత ట్రీట్మెంట్కి ఆ ట్రీట్మెంట్ ఫ్రీనే సార్. మళ్ళీ అబద్ధం నేను చెప్పను సార్, ట్రీట్మెంట్ ఫ్రీనే. మాకు రానుకున్న ఖర్చులకు మాకు పాపం చూపించుకోవాలి. ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళాలా, చూపించుకోవాలి, ఇంటికి రావాలి. చాట్ల పోలయ్య తండ్రి చిన్నయ్య. తను ఉదయం 6 గంటలకు లేచి ఉపాధి పనికి పోతుండో మార్గ మధ్యంలో కింద పడిపోయాడు. కింద పడిపోతేనే మా వాళ్ళు దగ్గర మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. హాస్పిటల్ తీసుకొస్తేనే అతనికి హార్ట్ అటాక్ అని చెప్పినారు. ఆమెను ఇంటికి తీసుకొచ్చి ఇంటికి ఎట్లా చనిపోయింది సార్? బయటకి పోయిండు, పడిపోయి కళ్ళు పడిపోయారు.